పుట్టకైతే పాలు పోయడానికి వచ్చినాం కదా. పుట్టకు పాలు పోసిన తర్వాత ఇక్కడనైతే లోపలికి వచ్చేసి తల్లికైతే కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ పువ్వులు ఊది బస్సులు అన్నీ పెట్టేసి ఇంకనైతే మొక్కుకుంటున్నామండి. మా అత్తమ్మ నేను ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిమైతే, ఎందుకంటే చిన్నగా ఉంటుంది అన్నట్టు గుడి, ఒకరి తర్వాత ఒకరిమైతే ఇట్లా మొక్కుకొని బయటకైతే వచ్చినామండి. ఇక్కడ దేవునికి అయితే మా పువ్వులు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అమ్మ పాదాల కాడి కుంకుమనైతే నేనైతే పసుపు కుంకుమనైతే నా పుస్తకాలకి అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా బయటకు వచ్చి పాలు అయితే పోసేసినాం. పాలు పోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మంచిగానైతే మొక్కుకున్నామండి. ఇక్కడనైతే పుట్ట మీద జొన్న ప్యాలలు అయితే వెళ్తారు కదా, అవి అయితే తీసుకుంటున్నామండి, ఏరుకుంటున్నాం. ఎందుకనంటే మనం వినాయక చవితి రోజు వినాయకుడిని నిలబెట్టిన తర్వాత మనం చంద్రుడిని అయితే చూస్తాం కదా, అట్లా చంద్రుడిని చూస్తే ఎన్నో విఘ్నాలు వస్తాయని నమ్మకం. చూసిన వాళ్ళైతే ఈ పుట్ట మీద ఏరుకున్న ప్యాలలను అయితే మొక్కి తింటే మనకైతే ఎట్లాంటి దోషం అయితే ఉండదట అండి. అందుకే మేము ప్రతిసారి ఏరుకొచ్చుకుంటాం. ఆ రోజు అయితే ఖచ్చితంగా అందరం అయితే తింటామండి ఈ జొన్న ప్యాలలను అయితే. ఈ విధంగా చేస్తే మనకు ఎట్లాంటి విఘ్నాలు అయితే రావట అండి. ఇది ఒక నమ్మకం మాకు.